ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలండి. గత కొన్ని వారాలుగా మనం కొన్ని మిషనరీల్ని చూసాం. ఈరోజు పద్మశ్రీ డాక్టర్ హిల్డా మేరీ లాజరస్ గారి గురించి తెలుసుకుందాం. ఈవిడ విశాఖపట్నం వాస్తవ్యురాలే. సో ఈరోజు మరి ఈవిడ గురించి మరి జ్ఞాపకం చేసుకునే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాం. పద్మశ్రీ హిల్డా మేరీ లాజరస్ గారు విశాఖపట్నంలో జన్మించిన విశాఖపట్నం వాస్తవ్యురాలు. వృత్తిపరంగా ఆవిడ ఒక వైద్యురాలు. ఆ, గత ఆ, వారాల్లో మనం మాట్లాడుకున్న రీతిగానే ఆ, ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ఈవిడ గురించి మాట్లాడదాం. అప్పటి రోజుల్లో సాధారణంగా ఉండే పరిస్థితులు ఏంటి అంటే, సమాజంలో ఈ యొక్క లింగ వివక్ష, అంటే స్త్రీలు పురుషులు అని చెప్పి చాలా వివక్ష ఉన్న రోజుల్లో ఆ, ఆసియా ఖండం మొత్తం ఆ, దాదాపుగా మరి ఆ, ఎక్కడ ఉ, స్త్రీ వైద్యులు అనేది ఒక భారతదేశం కాదు, పూర్తిగా ఆసియా ఖండం మొత్తానికి స్త్రీ వైద్యులు లేని పరిస్థితుల్లో మరి స్త్రీలు వాళ్ళకి ఏదైనా బాధలు వచ్చినప్పుడు చిన్న చితక జ్వరం జలుబు అలాంటివి కాదు నేను మాట్లాడేది, స్త్రీకి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు వారు డాక్టర్స్ లేకపోవడం వల్ల అప్పుడుండే నియమాల ప్రకారం మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, జ్ఞాపకం ఉన్నట్లయితే మీకు. మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజంలోకి బయటికి వెళ్ళి మరి పురుషులతో మాట్లాడకూడదు, పురుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం కూడా చూపించలేని పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళకి స్త్రీ సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు మరి పురుషులు ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితి, ఆ ఒక సమాజం యొక్క కట్టుబాట్లు ఎంతగా ఉండేవంటే మరి వాళ్ళని వాళ్ళు ఇంట్లోనే పెట్టేసుకొని డాక్టర్కి చూపించుకోలేని పరిస్థితుల్లో మరి రోగాన్ని మొదలు పెట్టుకొని చనిపోయే రోజుల్లో ఆ, మరి ఇంత భయంకరమైన రోజులు ఆనాటి రోజుల్లో మరి హిల్డా మేరీ లాజరస్ గారు పనిచేశారు. మరి ఆ టైంలో వాళ్ళు అలా వైద్యం చదవాలి అని ఇన్స్పిరేషన్ ఎందుకు అంటే, మరి వాళ్ళ చుట్టూ జరుగుతున్న ఒక బాధలు అవన్నీ చూసినప్పుడు మరి ఇలా కాదు అని చెప్పి కొంతమంది ముందుకొచ్చి వైద్యం చదవడానికి మరి పూనుకొని చదువుకునే రోజుల్లో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉమెన్స్ ఫారెన్ మిషనరీ సొసైటీ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ మిసెస్ టీజే గ్రేసీ గారు రాసిన బుక్లో నుంచి మనం ఈరోజు మరి ఆవిడ గురించి సోర్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇంటర్నెట్ ఆర్కైవ్స్ నుంచి కూడా కొన్ని సోర్సెస్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి అంటే బాస్టన్ నుంచి ప్రింట్ అయిన పుస్తకం అండి. అందులో మరి ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు ఎవరైతే ముందుకొచ్చి మిషనరీలుగా పనిచేశారో వాళ్ళ గురించి రాయబడిన కొన్ని వివరాలు ఉన్నాయి. అందులో భాగంగానే హిల్డా మేరీ లాజరస్ గారి గురించి కూడా మనకి కొన్ని వివరాలు దొరికాయి. సో అందులో వాళ్ళు రాయడం ఏంటంటే, మరి చాలా నిమ్న జాతి వర్గాల్లో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ముందుకొచ్చి ఎంత పోరాడినా, ఎంత సంస్కరణలు జరిగినా కానీ ఆ నిమ్న జాతి వర్గాల్లో ఉన్న స్త్రీల గురించి వాళ్ళ పరిస్థితుల్ని అభివృద్ధి చేయడం, లేకపోతే పెంపొందించడం, వాళ్ళు ఉన్న పరిస్థితుల్ని ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా ఏమీ జరగలేకపోయినా ఆ, వాస్తవాలు కనబడినప్పుడు మరి కొన్ని వేల మంది చనిపోవడం, ఈ యొక్క వైద్యం అందక కొన్ని వేల మంది చనిపోవడం అనేది జరిగినట్టు రాసుకున్నారు. సో అందులో భాగంగానే మరి కొంతమంది స్త్రీలు మరి యూరప్ దేశాలు, మళ్ళీ అమెరికా దేశాలు వెళ్ళి డాక్టర్ చదువులు కానీ నర్సింగ్ కానీ చదివి మరి రిటర్న్ వచ్చి మరి పేషెంట్ల మధ్యలో ఆ ఒక ఎవరైతే స్త్రీలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ వైద్య సేవలు అందించడానికి మరి ముందుకు వెళ్ళి చదివినట్లు మనకి కనిపిస్తుంది. అలాగే ఆ రోజుల్లో దాదాపు విలియం కేరీ గారు తర్వాత మరి ఆడపిల్లల గురించి ప్రత్యేకమైన స్కూల్స్ కట్టిన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే స్కూల్స్ అయితే బాగా పెంపొందించే, అంతకుముందు స్కూల్స్ కూడా లేవు. విలియం కేరీ గారు స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది మిషనరీలు ఇంకా చాలామంది సంఘ సంస్కర్తలు ముందుకు రావడం వల్ల స్కూల్స్ అయితే బాగా స్థాపించబడినాయి. కానీ
కంపారిటివ్గా చూసుకుంటే హాస్పిటల్స్ అయితే మరి ఎక్కడా కూడా అంత డెవలప్ అయ్యి లేకపోతే అంత ఎక్కువగా హాస్పిటల్స్ అయితే స్థాపించబడలేదు అనే విషయం మనకి తెలుస్తుంది. 1890 జనవరి 23 హిల్డా మేరీ లాజరస్ గారు విశాఖపట్నంలో జన్మించారు. వీళ్ళు మొత్తం 12 మంది సంతానం. అందులో కేవలం 9 మంది మాత్రమే బ్రతికారు. మిగతా ముగ్గురు మరి ఆ, చిన్న వయసుల్లోనే చనిపోవడం జరిగింది. వారిలో ఒకరే ఈ హిల్డా మేరీ లాజరస్. వీళ్ళ తాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబానికి చెందిన వాళ్ళే. కానీ బ్రాహ్మణుల నుంచి యేసుక్రీస్తుని స్వీకరించిన కుటుంబమే వీళ్ళది. నేను హిల్డా మేరీ లాజరస్ గారి గురించి ఎక్కువ ఎక్కువ సోర్సెస్ మీకు అందించాలి అని చదవడం ప్రయత్నంలో నాకు ఈరోజు తెల్లవారే ఒక కొత్త విషయం దొరికింది. సో నెక్స్ట్ టాపిక్కి ఒక పేరు నాకు దొరకడం చాలా సంతోషం అనిపించింది. ఈవిడెవరో కాదు, లాస్ట్ మనం మాట్లాడుకున్నాం కదండి, పులిపాక జగన్నాథం గారు. సో పులిపాక జగన్నాథం గారి కుమార్తె యొక్క ఆ, భర్తకి ఆ, చుట్టాలు అవుతారు. అంటే కూతురికి ఈవిడ సొంత మేనకోడలు అవుతుంది అనమాట. సో తర్వాత మనం ఆవిడ గురించి వాళ్ళ చెల్లి గురించి కూడా తెలుసుకుందాం. లాస్ట్లో లాస్ట్ వారంలో పులిపాక జగన్నాథం గారి గురించి ఏదైతే సోర్సెస్ తీసుకున్నాం అవన్నీ లాజరస్ గారు రాశారు అని చెప్పుకున్నాం. సో ఆ లాజరస్ గారి ఆ, మేనకోడలే ఈ హిల్డా మేరీ లాజరస్ గారు. ఈవిడ కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ స్కూల్లో చదువుకొని అక్కడి నుంచి యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్కి వెళ్ళి అక్కడ బీఏ పాస్ అయ్యారు. బీఏ పాస్ అయిన తర్వాత మెడ్రాస్ మెడికల్ కాలేజ్లోని ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకొని అక్కడి నుంచి లండన్ వెళ్ళి యూకేలో మరి అడ్వాన్స్డ్ మెడికల్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అడ్వాన్స్డ్ మెడికల్ ట్రైనింగ్లో భాగంగా ఈవిడ ఎంఆర్సిఎస్ కూడా మరి దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు మన ఎఫ్ఆర్సిఎస్ వింటున్నామండి. ఎఫ్ఆర్సిఎస్ అంటే ఏదైతే ఒక చదువు ఉందో దానికి ఎంట్రీ ఎగ్జామ్ ఎంఆర్సిఎస్, ఎగ్జిట్ ఎగ్జామ్ ఎఫ్ఆర్సిఎస్, అంటే కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈవిడ ఆ రోజుల్లోనే ఎంట్రీ ఎగ్జామ్ పాస్ అయ్యి అక్కడ కొంతకాలం చదువుకొని రావడం అనేది మరి చాలా అభినందనీయం. ఆ రోజుల్లో చాలా భయంకరమైన రోజుల్లో ఈవిడ అక్కడ వరకు వెళ్ళి చదువుకోవడమే ఆ, చాలా ఎక్కువ చదువుకున్నట్టు మనకి అర్థమవుతుంది. సో హిల్డా మేరీ లాజరస్ గారు అయితే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్గా నమోదయ్యారు. ఈవిడ ఉమెన్ మెడికల్ సర్వీసెస్లో ఈవిడ సర్వీసెస్ని చాలా కాలం అందించారు. ఈవిడైతే లండన్ నుంచి ఆ, మరి ఆ టైంలో బ్రిటిష్ ప్రభుత్వమే ఉండేది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎవరు చదివినా కానీ బ్రిటన్ ప్రభుత్వం కిందే పనిచేయవలసి వచ్చేది. సో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈవిడ్ని లండన్ నుంచి ఇండియాకి సర్వీస్ చేయమని పంపించారు. ఈవిడ తన మెడికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి తను 1947 వరకు పనిచేశారు. తను ఒక వైద్యురాలుగానే కాకుండా తను తన రంగంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావడం కోసం చాలా ఉన్నతంగా ఆలోచించి మరి చిన్నపిల్లల కొరకు స్త్రీల కొరకు ఎంత ఎక్కువగా తను మరి అభివృద్ధి చేయాలో అంత ఎక్కువగా వైద్య రంగంలో అంత ఎక్కువగా తను పనిచేసే చోట్లలో తను పనిచేసే హాస్పిటల్స్లో అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా సంఘంలో కూడా సమాజంలో కూడా చాలా మార్పులు తీసుకురావడానికి అప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళందరితో మాట్లాడి హయ్యర్ అథారిటీస్తో మాట్లాడి ఎవరైతే నిమ్న వర్గాల వాళ్ళు ఉండే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటినీ కొంచెం హైజీనిక్ ప్లేసెస్గా కొంచెం మరి మార్చడానికి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వాళ్ళ మధ్యలో సేవ చేయడానికి, వాళ్ళ మధ్యలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వీళ్ళు కొంతమంది గుంపులుగా వెళ్ళడానికి ఈవిడ ఎంతగానో మరి అందరితో మాట్లాడి ప్రోత్సాహం చేసి అందరినీ కదిలించి తీసుకువెళ్ళే మరి ఆ ఒక బాధ్యతని ఆవిడ చేపట్టారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారో మరి వైద్య సహాయానికి డబ్బులు లేకుండా లేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరి వైద్యం అందడానికి చాలా హెల్ప్ చేసేవారు. అంత మాత్రమే కాదు, ఏదో మాట్లాడడం చేసి వచ్చామని కాదు, అవసరమైన చోట తను మరి ఫైనాన్షియల్గా కూడా ఎవరికైనా హెల్ప్ అవసరం అయితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా వెనకాడే వాళ్ళు మాత్రం కాదు. ఇవ చాలా పరోపకారి, అందరి గురించి మంచి ఆలోచించి అందరూ కూడా దేవుని స్వరూపంలో మరి ఉన్నవారే అందరూ కూడా మరి
దేవుని చేత ప్రేమించబడిన వారే. నేను కూడా అందరినీ అట్లే ప్రేమించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనే మాట ఏదేందో అది కూడా నేను పాటించాలి అని మరి ఆ మాటను పట్టుకొని మరి ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఆవిడ ముందుకు వెళ్ళటం జరిగింది. తన కమ్యూనిటీ అంతట్లోనూ మరి వైద్య పరంగానే కాదు, మిగతా మిగతా రంగాల్లో కూడా ఆవిడ స్త్రీల విషయంలో, చిన్నపిల్లల విషయంలో చాలా బాగా పనిచేసినట్లు ఈ బుక్లో కనిపిస్తుంది. ఆమె అంత మాత్రమే కాదు, తను ఆ, ఏదైతే స్కూల్లో చదువుకుందో ఆ స్కూల్తోనే అసోసియేట్ అయ్యి చాలా కాలం కూడా మరి మేనేజింగ్ బోర్డులో ప్రెసిడెంట్గా పనిచేయడం, తన లైఫ్లో చాలా ఎక్కువ ఆ, జీవితాన్ని సమాజాన్ని ఎక్కువగా మరి స్త్రీల విషయంలో, చిన్నపిల్లల విషయంలో, వారి జీవితాలని ఉద్ధరించే విషయంలో తన లైఫ్ని ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. విశాఖపట్నానికి చెందిన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్కి ఆవిడ క్లోజ్గా చాలా అసోసియేట్ అయ్యి బైబిల్స్ ప్రింటింగ్ విషయంలో, బైబిల్స్ పంచే విషయంలో కూడా ఆవిడ ఎంతగానో పనిచేశారు. హిల్డా మేరీ లాజరస్ గారు మరి బ్రిటిష్ ప్రభుత్వం టైంలో మరి ఈవిడ పనిచేశారు. ఆ, అంత మాత్రమే కాదు, ఈవిడ బ్రిటిష్ ప్రభుత్వం కింద పనిచేసినప్పుడు మరి ఆవిడని బ్రిటిష్ ప్రభుత్వం వారు లెఫ్టినెంట్ కల్నల్ పొజిషన్లో కూడా మరి గౌరవించారు. అలాగే కాదు, అంత మాత్రమే కాదు, 3 దశాబ్దాల పాటు ఈవిడ మరి మెడికల్ పరంగా ఆవిడ వైద్య సేవలు అందించడం చాలా హర్షించవలసిన విషయం. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు హోల్డ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్. విక్టోరియా హాస్పిటల్కి ఫస్ట్ లేడీ డాక్టర్గా సూపరింటెండెంట్ పోస్ట్లో ఆవిడ ఆ పోస్ట్లో ఆవిడని ఎన్నిక చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, లాజరస్ వార్డ్ అని విక్టోరియా హాస్పిటల్లో లాజరస్ వార్డ్ అని ఆవిడ పేరు మీద ఒక వార్డును కూడా స్థాపించడం జరిగింది. అందులో చిన్నపిల్లలకి, స్త్రీలకి మరి వైద్య సేవలు అందించే వార్డ్ అది ఆవిడ పేరు మీద పెట్టడం జరిగింది. అంత మాత్రమే కాదు కానీ, ఈవిడ వర్క్ చేసిన పొజిషన్స్ గురించి చూస్తున్నామండి మనం. లేడీ విల్లింగ్టన్ మెడికల్ స్కూల్ ఫర్ ఉమెన్, అందులో ఓన్లీ స్త్రీలు మాత్రమే మెడికల్ కి సంబంధించిన చదువులు చదువుతారు, డాక్టర్స్, నర్సెస్ ఉంటారు. సో లేడీ విల్లింగ్టన్ మెడికల్ స్కూల్లో మెడ్రాస్లో ఉందండి ఇది. దానిలో కూడా ఈవిడ సూపరింటెండెంట్గా పనిచేశారు. అంత మాత్రమే కాదు, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీలో కూడా ఫస్ట్ ఇండియన్ ప్రిన్సిపల్. అప్పటి వరకు ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరు ప్రిన్సిపల్గా పనిచేయలేదు. 1940లో ఈవిడ ఇండియన్ ప్రిన్సిపల్గా ఫస్ట్ టైం నామినేట్ అయ్యడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఉమెన్స్ మెడికల్ సర్వీస్, ఇండియాకు సంబంధించిన ఉమెన్స్ మెడికల్ సర్వీస్ అనే ఒక సొసైటీలో ఈవిడ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా కూడా ఫస్ట్ టైం ఎన్నిక చేయడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉమెన్స్ మెడికల్ సర్వీస్లో మరి అక్కడి నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ వరకు ఆవిడ ప్రమోషన్స్ ప్రమోషన్ అవ్వటం జరిగింది. అంత మాత్రమే కాదు, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో కూడా ఈవిడ ఫస్ట్ ఇండియన్ ప్రిన్సిపల్గా 1945 నుంచి 54 వరకు పనిచేశారు. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజిస్ట్, ఈవిడ గైనకాలజిస్ట్ కాబట్టి ఆ విభాగానికే ఆనరీ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్గా పనిచేశారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఆఫ్ మెడ్రాస్లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీగా పనిచేశారు. జిల్లా పరిషత్లో కూడా ఈవిడ ఒక సిగ్నిఫికెంట్ రోల్గా మరి ఆ రోల్లో కూడా పనిచేశారు. ఇంకా చదువుతూ పోతే ఇక్కడ చాలా ఉన్నాయండి. ఆవిడకు వచ్చిన మెడల్స్ ఏంటో చూద్దాం. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆనరీ ఫెలోషిప్ ద్వారా ఈవిడ్ని సత్కరించడం జరిగింది. అంత మాత్రమే కాదు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు మరి ఈవిడికి ఆవిడ చేసిన అనేకమైన సేవల నిమిత్తమై మెంబర్ ఆఫ్ రెడ్ క్రాస్, ఇండియాకి సంబంధించి మెంబర్ ఆఫ్ రెడ్ క్రాస్గా ఆవిడని సత్కరించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా ఆవిడ చేసిన అనేకమైన వైద్య సేవల్ని వాళ్ళు గుర్తించి మెడ్రాస్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా గోల్డ్ మెడల్ ఇన్ మిడ్వైఫరీ అనే
అనే బిరుదుతో కూడా ఆవిడని సత్కరించడం జరిగింది. ఈవిడ ఇది తీసుకున్నది ఎంబీబీఎస్ చేసినప్పుడు తీసుకున్నారు. అంత మాత్రమే కాదు, కైసర్ వన్ హింద్ కేసరి హిందూ అవార్డ్ అని ఒక అవార్డు ఉందండి. ఇది అంత వేరే వాళ్ళకు కూడా చాలా మందికి వచ్చింది. వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. కేసరి హింద్ సిల్వర్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్ కూడా తీసుకున్నారు. మరి ఇది ఆ, సెయింట్ జాన్స్లో పనిచేసినప్పుడు ఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్ అనే పదవితో కూడా ఆవిడ్ని సత్కరించడం జరిగింది. 1961లో ఫైనల్గా ఇండియన్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8 పద్మశ్రీతో కలుపుకొని 8 అవార్డులు మరి అవార్డులతో ఆవిడని సత్కరించడం జరిగింది. Sir Joseph Bohr Committee and on Health Development conducted by India of Government. ఇండియా గవర్నమెంట్ వాళ్ళు సర్ జోసెఫ్ బోర్ కమిటీని అనే కమిటీని పెట్టి వీళ్ళు చేసిన సర్వే ఏంటి అంటే ఆ, గా మరి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ సర్వీసెస్, భారత్ భారతదేశంలో మెడికల్ సర్వీసెస్ని ఎంతగా ఇంప్రూవ్ చేశారు అనే దాని మీద ఒక కమిటీ నడిచింది. ఆ కమిటీలో భాగంగా ఈవిడ ఒక మెంబర్గా ఉన్నారు. 1943 నుంచి 45 వరకు కూడా మెంబర్గానే ఉన్నారు ఆ కమిటీలో. అయితే చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కమిటీలో మరి దాదాపు 77 మంది హాజరైతే ఆ 77 మందిలో ఓన్లీ 8 మందికి మాత్రమే ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆ పుస్తకంలో ఉంది. మిగతా 32 కొంతమంది ఉన్నారు, వాళ్ళు 32 అదర్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు. చాలా అవుట్ స్టాండింగ్ విషయం ఏంటంటే 77 మందిలో ఎక్కువ భాషలు వచ్చింది ఎవరికి అంటే డాక్టర్ హిల్డా మేరీ లాజరస్ గారికే. టోటల్ 7 భాషలు ఆవిడ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడడం, రాయడం, మరి చదవడం. ఈవిడికి ఫుల్గా 7 లాంగ్వేజెస్ వచ్చు. ఈవిడ తర్వాత పోనీ కౌంట్ చూద్దామంటే ఒకరికి 5 లాంగ్వేజెస్, ఒకరికి ఆ, 4 లాంగ్వేజెస్ మాత్రమే వస్తాయి అని ఆ పుస్తకంలో రాసింది. సో దానివల్ల కూడా ఆ మీటింగ్లో కూడా ఈవిడ చాలా మందితో మాట్లాడే కమ్యూనికేషన్ బ్యారియర్ని కూడా దాటి ఈవిడ చాలా మందితో మాట్లాడి ఈవెన్ సౌత్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో జరగవలసిన మెడికల్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ కోసం స్త్రీల విషయంలో మరి చిన్నపిల్లల విషయంలో ఎంత వైద్య రంగంలో ముందుకెళ్ళాలి అనే విషయం మరి అవన్నీ మాట్లాడి ఆ కమిటీ ద్వారా అనేక సంస్కరణలు తీసుకురావడం, వైద్యం విషయంలో కూడా అనేక విషయాల్లో మరి అభివృద్ధి తీసుకురావడం జరిగింది. ఈవిడెప్పుడు కూడా ఖాదీ చీరలే కట్టుకునే వాళ్ళంట. ఎందుకంటే అప్పట్లో మరి బ్రిటిష్ ప్రభుత్వం టైంలో మరి ఉన్నాము అంటే గాంధీజీ గారిని చూస్తూ లేకపోతే ఆయన గురించి వింటూ ఈవిడ పెరిగింది. ఆయన బాటలో నేను కూడా ఖాదీయే కడతాను అని చెప్పి ఆయన ఆలోచనని ఫాలో అవుతూ ఖాదీ చీరలే కట్టేవారంట. ఆవిడ ఖాదీ చీరలు కట్టేదానికి ఆవిడ చాలా పేరెన్నికన్నారంట. ఆ, సో ఈవిడ ఆల్మోస్ట్ 1978 వరకు కూడా పనిచేశారు. రిటైర్మెంట్ అయితే చాలా త్వరగానే తీసుకున్నారు, కానీ 1978 వరకు కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా రాజకీయ పరంగాను అలాగే వేరే వేరే మెడికల్ కాలేజెస్లో ఉన్నతమైన పదవుల్లో ఆవిడ మరి ఆ పదవుల్ని స్వీకరిస్తూ ఆ బాధ్యతలు నిర్వహిస్తూ దాదాపు 1978 వరకు ఆవిడ పనిచేయడం జరిగింది. 1978లో ఆవిడ ప్రభునందు నిద్రించారు. మరి భారతీయ మహిళా మండలి అనే మహిళా మండలిలో కూడా ఆవిడ ఒక మెంబర్గా ఉండేవారు. 1947 జూలై 10వ తారీఖు వచ్చిన న్యూస్ పేపర్ ఆంధ్రపత్రికలో ఈవిడ గురించి రాయబడింది ఏంటంటే తమిళ విద్యాపీఠంకి సంబంధించి దాన్ని డెవలప్ చేయడానికి ఆ, ఎవరైతే వాళ్ళ తండ్రి నుంచి తనకి ఏదైతే ఆస్తి వచ్చిందో దానిలో నుంచి మిస్ లాజరస్ గారు, ఈవిడ పెళ్లి చేసుకోలేదండి, మిస్ లాజరస్ గారు దాదాపు 68,400 రూపాయలు ఇచ్చారంట. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారని అర్థం అండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ, పద్ దాదాపు మనం చాలా బ్యాక్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. 1800లో పుట్టారు ఆవిడ అంటే, 1890లో పుట్టారు అంటే
దాదాపు 68,400 అంటే కొన్ని కోట్ల విలువ చేసే డబ్బు ఆవిడిచ్చారు. ప 1961లో భారతదేశ ప్రభుత్వం వారు ఈవిడికి వైద్యంలో చేసిన ఆ యొక్క సేవల్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈవిడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మనకి ఏదైతే ఒక తలాంతుని ఇచ్చారో, మనల్ని ఎక్కడైతే పెట్టారో, అక్కడ ఉన్న చోట మనకిచ్చిన తలాంతుని మనం దేవుని గురించి వాడితే ఖచ్చితంగా ఆయన పని మాత్రమే కాదు, ఈవెన్ సంఘంలో సమాజంలో మనం ఎన్నో మార్పులు తీసుకురావడమే కాదు కానీ అనేక మందికి ఉపయోగకరంగా కూడా మనం ఉంటాము. ముఖ్యంగా అసలు స్త్రీలు ఆ, ఆ, ఎవరైనా కానీ ఎందుకు ఇలాగా ఆ, సేవ ముఖ్యంగా మిషనరీలు అంటే మనకు గుర్తొచ్చేది అసలు వైద్య విద్యం. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అంటే ఎప్పుడైనా ఒకటి ఏంటంటే ఆ, మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే నిరుపేదలైతే ఉన్నారో వాళ్ళని దేవుని యొక్క కృప ఆ, ఎంతగా మరి వాళ్ళ పట్ల ఉందో తెలియచేయడానికే మిషనరీలు ఎక్కువగా పనిచేసేవారు. దానిలో భాగంగా ఆ, ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయాం, నీకు ఆ, ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేసాం తగ్గిపోద్ది, ఏసై నిన్ను కాపాడుతాడు, స్వస్థపరుస్తాడని మాట చెప్పడం కాదు, చేయగలిగినంత చేయడం. మరి నిరుపేదలైన వాళ్ళు తినడానికి లేనప్పుడు, చదువుకోవడానికి లేనప్పుడు ప్రార్థన చేస్తాం, దేవుడు నిన్ను పోషిస్తాడని చెప్పే మాట కాదు కానీ ఎంత చేతనైన సహాయం ఉందో అంత చేతనైన సహాయం, కేవలం అంటే కేవలం దేవుని ప్రేమను పట్టి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించనే మాటను పట్టుకొని దేవుడు నాలాంటి వాళ్ళనే ప్రేమించాడు, మరి ఈ ప్రేమ అందరికీ చాటి చెప్పాలి, నాకు చేతనైనంత నేను చెయ్యాలి అని చెప్పి ఆ, మిషనరీలు చాలామంది పనిచేశారు. అందులో భాగంగానే స్త్రీలు పురుషులని భేదం లేకుండా స్త్రీలని వెనకపడిన వాళ్ళగా గుర్తించిన టైమ్స్లోనే స్త్రీలు చాలా బోల్డ్గా ముందుకొచ్చి దేవుని కొరకు పనిచేశారు. వాళ్ళు ఏదో సమాజంలో ముందుకొచ్చేసి వారి ఇష్టానుసారంగా వారు బ్రతకలేదు కానీ మరి దేవుని కొరకు వాళ్ళు సమాజాన్ని కట్టుబాట్లను తెగించి బయటకు వచ్చి వాళ్ళు చదువుకోవడం, చదువుకున్న దాన్ని దేవుని పని కొరకు వాడడం అనేది జరిగింది. మనం కూడా మనకున్న తలాంతుల్ని గుర్తించి దేవుని పని కొరకు వాడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. తద్వారా సంఘంలో, సమాజంలో, మన చర్చిల్లో కూడా మనం అనేక మందికి ఉపయోగపడేవారుగా ఉంటాం. దేవుడి మాటల్ని దీవించును గాక.